5వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిహ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహాన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్నింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవేత్తయు నియమబద్ధుడను నగు సాధకుడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, రుచి చూచుట, నడుచుట, నిద్రించుట, శ్వాసించుట, మాట్లాడుట, మలమూత్రములను విసర్జించుట, చేతితో వస్తువులను గ్రహించుట, ఇవి అని అలనేలా కన్నుమూయుట, తెరచుటనియు స్వల్ప వ్యాపారములు కూడా చేయునప్పుడు తానేమీ చేయుటనేదనియు ఇంద్రియములు తమ తమ నియమములను అనుసరించి వాటి సహజ వ్యాపారములను చేయుచున్నను అనియు భావింపవలెను. 2, 3, 4 అధ్యాయములలో కర్మయోగ సాధనకు మూలమగు భోగ వాసనా త్యాగము ఉపదేశించి ఇచట కర్మయోగికి తుది పాఠమును, జ్ఞానయోగికి మొదటి పాఠమును అగు భేదవాసన లేక అహంకార త్యాగమునకు సాధన వివరించుచున్నాడు. మనము చేయు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారముల యందే కాక ప్రాణశక్తి వ్యాపారములందు కూడా చిన్న పెద్ద తారతమ్యములు లేక నేను చేయుచున్నాను అను కర్తృత్వాభిమానమును వదలవలెను. ఇంద్రియములు తమ స్వభావమును ప్రమాణమున తమ తమ పనులను చక్కబెట్టుకొనుచున్నవి. నేను సాక్షిమాత్రుడను. సూర్యభగవానుడు కాని దీపము గాని జనుల వ్యాపారములకు వెలుగునిచ్చినను వాటికి కర్తలెట్లుగావో అట్లే నేను ఈ శరీర వ్యాపారములకు కర్తను కాను అని సాధకుడు కర్తృత్వాభిమానమును తొలగించుకొనవలెను. అహంకారమే కారణ శరీరము. ఇదే జీవుని సంసార పరిభ్రమణకు మూలహేతువు. దీనినే హృదయ గ్రంథిమని అనియు చిజ్జడమ గ్రంథి అనియు అందురు. ఈ అహంకారము 3 విధములు. తుచ్చమగు దేహాభిమానము, ఈ శరీరమే నేననుకొనుట, ఇది విడిచినా గాని విముక్తి రాదు. దీనిని విడుచుటకై ఇంతకంటే శ్రేష్టమునగు ఈశ్వరహంకారములతో ఏదో ఒక దానిని ఆశ్రయింపవలెను. 2 నేను కర్తగాను, సాక్షిమాత్రుడను. నాకు ఈ దేహముతో గాని దాని వ్యాపారములతో గాని ఎట్టి సంబంధమునూ లేదు. జ్ఞాన సాధకుడు ఈ అహంకారమును ఆశ్రయింతురు. ఇదియే పై శ్లోకముయందు వివరించబడినది. 3 ఈశ్వరుడు ప్రతి ప్రాణి హృదయమందును అంతరాత్మ స్వరూపుడై సర్వ వ్యాపారములను చేయుచున్నాడు. అతడే సర్వకర్త. ఈ దేహం అతడి పనిముట్టు మాత్రమే. భక్తులు ఈ అహంకారమును ఆశ్రయింతురు. కాలిలోనొక చీకు ముళ్ళు విరిగిన వేరొక గట్టి ముళ్ళుతో పెరికి తుదకు 2 పారవేయునట్లు హేయమగు దేహాత్మ బుద్ధి పోవుటకై దృఢమగు ఈశ్వరహంకారము ఒక దానిని ఆశ్రయించి తుదకు 2 వదలవలెను. నిరహంకార స్థితియే నిర్యాణము. ఈ దేహాభిమానము వదులుటకై సాధకులు బిచ్చమెత్తుట, నీచమగు సేవా కార్యములనొచ్చుట, వేషభాషలను వదులుట మొదలైనవి ఆచరింతురు. కుల, విద్య, రూప, ధన, జాతి సంబంధమగు అభిమానములన్నింటినీ నిర్మూలించవలెను. తుదకు స్త్రీ, పురుష అభిమానము కూడా త్యజింపవలెను. ఈ అభిమానము తన భక్తురాండ్లకు పోగొట్టుటకై శ్రీకృష్ణుడు గోపికల వస్త్రములను అపహరించెను. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన పానేన పద్మపత్రమివాంభసా. కర్మలన్నీయు ప్రకృతిపై గాని ఈశ్వరునిపై గాని ఆరోపించి ఆసక్తి లేక వ్యవహరించువాడు నీటియందు తామరాకు వలె వాటిని స్పృశింపబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు చిత్తశుద్ధికై శరీరములతోనూ మనోబుద్ధులతోనూ లేక కేవలం ఇంద్రియములతోనూ కర్మలాచరించురు.
సాధకుడు యోగులు మనోవాక్కాయముచే చిత్తశుద్ధికై సాధన చేయుదురు. ఆరూఢులకు వారు మనోబుద్ధుల ప్రమేయం లేక కేవలం ఇంద్రియముల చేతనే కర్మలాచరించురు. వీరి కర్మలు ఇతరులను పవిత్రమనొచ్చును. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం ఆయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. జితేంద్రియముడగు యోగి కర్మఫలముయందు అపేక్షను వదిలి శాశ్వతముగు ఆత్మశాంతిని పొందును. అజీంద్రియగుడు కామవాసనా బలముచే కర్మఫలమును ఆసక్తి కలిగి కర్మబంధములకు తలొగ్గును. సర్వకర్మాణి మనసా సన్యాస్తాస్యే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారముల పరమగు మానవ శరీరమందు నివసించుచు ఆత్మనిష్ఠుడగు యోగి తన కర్మలన్నింటినీ మనసా సన్యసించి అనగా ప్రకృతి యందు ఆరోపించి తానేమియూ చేయకయు స్వస్థుడై ఉండును. మానవ శరీరమే నవద్వారముల పురము. శిరస్సు నందుండి 7 ద్వారములను కాయమందు మలమూత్ర విసర్జనలు 2ను మొత్తము 9 ద్వారములు. దీనిని సూచించుటకే కొన్ని దేవాలయములకు 9 ద్వారములుందురు. ఇచట భాగవతములోని పురంజనోపాఖ్యానమను అనుసంధేయము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు జీవులకు కర్తృత్వము గాని కర్మాచరణ గాని తాను కల్పించుటలేదు. కర్మఫలం ఆసక్తి కూడా ఆయన సృజింపడు. ప్రకృతి స్వభావం అనుసరించియే ఇవన్నీయూ క్రమముగా నేర్పడును. సృష్టి ఆరంభమునందు జీవులకు కర్తృత్వ భోక్తృత్వాభిమానములు గాని కర్తవ్య కర్మలు గాని దేవుడు ఏర్పరిచి ఉండలేదు. సంఘమం దోషము వలన మొదట భోగాపేక్షయు పిదప దేహాభిమానము జీవులు అలవర్చుకొని కర్తృత్వాభిమానమును కల్పించుకొందురు. ఇదంతయు ప్రకృతి నాటకమే. దేహాభిమానం ఎట్లు ఏర్పడునో యోగ వాసిష్టమందలి దమ వ్యాల కటుల వృత్తాంతము చక్కగా నిరూపించును. బాల్యమందు దేహాభిమానము దృఢపడదు. కావుననే బాలభావము బ్రహ్మభావమందురు. ఈ అహంకారము దృఢపడుటకు 12 లేక 14 సంవత్సరాలు పట్టునట. అందుచేతనే కాబోలు మాండవ్య మహర్షి 12 సంవత్సరాల పర్యంతము బాలనొనర్చు పుణ్య పాపకర్మలు వారిని అంతగా వారి తల్లిదండ్రులకు చెందునని శాసించెను. ఒక ఇంటి యందు గాని ఊరి యందు గాని సహవాస బలముచే మమకారం ఏర్పడినట్లు అట్లే ఈ దేహమందును అభ్యాస భావం బలముచే అహంకారమని మలబడి దృఢపడును. భోగాపేక్షయే దీనికి మూల కారణం. కనుకనే వాల్మీకి మహర్షి శిష్యుడగు భరద్వాజునకు మొదట భోగవాసన వదిలి పిదప భేదవాసన వదులు అని ఉపదేశించెను. నాధత్తే కస్యతిచ్చాపం నచైవం సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేను తు తద్దజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈశ్వరుడు ఎవరి పుణ్యపాపములను గ్రహింపడు. అజ్ఞానవృత్తుడై జీవులు మోహమందు మునుగుదురు. ఎవరి అజ్ఞానము జ్ఞానముచే నిర్మూలించబడుదో వారికి తదనంతరము జ్ఞాన సూర్య ప్రకాశము లభించి సమ్యక్ దృష్టి అలవడును. ఎవడి పుణ్యపాపములు వారే తమ తమ కర్మఫలము వల్ల సంపాదించుకుందరు. ఎవరిది వారే అనుభవింపవలెను. ఈశ్వరుడు సాక్షి మాత్రము. అజ్ఞానము వలన భ్రమింపచేసి జీవులు అన్యథా భావింతురు. అజ్ఞానావరణ తొలగిటుచే మబ్బు నుండి వెలువడిన సూర్యుని వలె జ్ఞాన ప్రకాశములు నిర్మలమై వస్తుతత్వము స్పష్టమగును. తద్బుద్ధియాస్తదాత్మానః తన్నిష్టా సత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాः